షలోం, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ బోయజు రూతుతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చదువుకున్నాం. భయపడకము అన్న మాట చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదా. దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి అభయం ఇది. అందుకని మహావేదాంత సంస్కర్తలు కూడా చాలామంది చెప్పారు, బైబిలులో సుమారు 366 సార్లు భయపడవద్దు అనే మాట వ్రాయబడి ఉన్నదని చెప్తూ ఉన్నారు. ప్రతిరోజు దేవుడు నీతో భయపడవద్దు, నేను అభయమిచ్చు ఆది దేవుడును అని మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక సామాన్య మానవుని ప్రార్థన ఆలకిస్తాడా అంటే ఖచ్చితంగా ఆలకిస్తాడండి. ఎందుకనంటే మనకు ఏ ఆధారము లేనప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆలకిస్తున్నాడు. ప్రప్రథమంగా దేవుని మీద ఆధారపడినా కూడా దేవుడు ఆలకిస్తాడు. అది ఆయన గొప్పతనం అండి. నీవు భయపడని అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు? లోకస్తులు భయపడే వాటికి దేవుని పిల్లలు ఎప్పుడూ భయపడాల్సిన పని లేదండి. కారణం, మనం లోకములో నుండి విడిపించబడ్డాం, వేరు చేయబడ్డాం. విమోచకుడైనటువంటి ప్రభు అయిన క్రీస్తు మనల్ని విడిపించాడు. ఇహ సంబంధమైనటువంటి విచారముల విషయంలో మనకు వివేకాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆలోచించండి, నీవు భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను అనేటువంటి మాట కూడా చాలా ప్రాముఖ్యం. ఒక మనిషి ఏది అడిగితే అది దేవుడు చేస్తాడా అంటే ఆయన చిత్తమైనప్పుడు ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. ఇక్కడ రూతు చాలా దీనావస్థలో ఉండడం, తనకు ముందు వెనక చుట్టూ అంతా కూడా ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో తన అత్తగారు నయోమి చెప్పిన రీతిగా నడుచుకునటం, తన తోడికోడలు విడిచి వెళ్ళిపోయినట్లుగా విడిచి వెళ్ళకుండుట, ఇవన్నీ దేవుడు చూడలేదా అండి? కొందరేమని తప్పుడు భావన చూస్తారంటే, నేను ఇన్ని శ్రమల్లో ఉంటే దేవుడు నన్ను ఎందుకు చూడట్లేదు, నన్ను ఎందుకు పట్టించుకున్నట్లేదు అని వాళ్ళు అపోహపడుతూ ఉంటారండి. గమనించండి, ఆయన కాపాడువాడు, మనలను కునుకడు, నిద్రపోడు, నిత్యము మనలను తన కనుపాప వలె మనల్ని కాపాడుతున్నాడు. ఒక వ్యక్తి ఎదుగుదలలోనూ, ఒక వ్యక్తి గుణపాఠానికి నేర్పుటలోనూ దేవుడు ప్రధాన సూత్రధారి అని మర్చిపోవద్దు. మనం కేవలం ఈ భూమి మీద పాత్రధారులం మాత్రమే. దేవుడు తన చిత్తము జరుపుకున్నట్టుకు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకుంటాడో ఆయన తెలుసండి. ఈ పరిస్థితుల్లో అటు నయోమికి పాఠం నేర్పుతున్నాడు దేవుడు, రూతు విషయంలో కూడా ఆత్మీయ పాఠాలు నేర్పుతున్నాడు. అక్కడ బోయజు స్థానంలో ఆధ్యాత్మికంగా మనకు దర్శనమిస్తూ కూడా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు గుర్తించండి. నీవు యోగ్యురాలవు అని నా జనులందరూ ఎరుగుదురు. జ్ఞాపకం చేస్తున్నారా? యోగ్యురాలు, యోగ్యుడు అని పిలిపించుకోవాలంటే ఎంత ప్రయాసపడాలండి. వ్యర్థుడా అని అనిపించుకుంటానికి, వ్యర్థురాలని అనిపించుకుంటానికి సెకను చాలు అంటారు కదా. మరి యోగ్యులు అని పిలిపించుకోవాలంటే ఎంత గొప్ప భాగ్యత అండి. యోగ్యురాలైనటువంటి స్త్రీ గురించి ప్రసంగి చాలా మాట్లాడుతూ ఉంటాడు, భక్తులు చెప్తుంటారు, ఒక దైవజనుడు యోగ్యులుగా ఉండాలని చెప్తారు. ప్రతి దానిలో వర్త్ఫుల్నెస్ అనేది ఇంపార్టెంట్గా చూస్తారు కదా. దేవుడు అంటున్నాడు, నీవు యోగ్యురాలవు, నీవు యోగ్యుడు అని నా జనులందరూ ఎరుగుదురు. ఈ మాటను గ్రహిస్తున్నారా? ఎంత గొప్ప ఆత్మీయ అర్థం. మనల్ని దేవుడు ఎప్పటికీ కూడా యోగ్యులుగానే చూడాలనుకుంటున్నాడు. యోగ్యులకే ఏ కార్యాన్నన్నా అప్పగిస్తారండి.
నువ్వు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. భయపడవద్దు. బోయేజు స్థానంలో ప్రభు ఉండి మనతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు ఎరుగని జనులు నువ్వు చూస్తావు, నువ్వేది మనవి చేసుకుంటావో అది నేను చేస్తాను అంటున్నాడు. కాబట్టి అనుక్షణము ఆయన చిత్తమును ఎరిగి ధైర్యముగా యోగ్యత సాధించుకున్నటానికి ప్రభువు పాదముల యొద్ద కనిపెట్టుకుని జీవించుదుముగా. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.